ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఈసారి మీరు ఎవరు ఓటేస్తారు పాలకొల్లు? టీడీపీ వేస్తాం. ఎందుకంటారు? నాకు ఓటు వచ్చిన కాడి నుంచి అదే పార్టీ. ఇక్కడ పాలకొల్లులో మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేశారంటే ఎవరి పేరు చెప్తారు? నాయుడు గారు. నిమ్మల రామానాయుడు గారు. అవునండి. అంటే ఆయన రాకముందు వచ్చిన తర్వాత పాలకొల్లు అనేది ఎలా ఎలా ఉంది? లేదండి, నేను వచ్చిన తర్వాత బాగుంది. అంటే ఏ విధంగా అభివృద్ధి, ఏమేమి అభివృద్ధి చేశారు? ఆయన అభివృద్ధి చేసిన కానీ ఏమేమి అభివృద్ధి చేశారంటే మొత్తం లోకల్ అంతా బాగా చేశారండి. అదే పాలకొల్లు బాగా ఒక రకంగా అభివృద్ధి చెందించారు, బాగా చేశారు కూడా. అదే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఏ రకంగా? ఆయన చేసిన పనుల వల్ల కొంచెం గుర్తింపు ఎక్కువ ఉందండి. ఈసారి కూడా భారీ మెజార్టీ వస్తుంది ఆయనే ఉన్నాను. అంటే రాజకీయ పరంగా పోటీ లేదా పాలకొల్లు? ఉందండి, ఒకటే ఉంది. ఏ పార్టీకి ఉందంట పోటీ? ఇప్పుడు ప్రజెంట్లో నెక్స్ట్ వచ్చేదంటే ఏదనుకున్నా నాకు నేను వేసి ఓటు చెప్తున్నా కానీ ఏది వస్తుందని నీకు కానీ చెప్పలేను. అదే ఇక్కడైతే మళ్ళీ ఎవరు గెలుస్తూ అంటారు? పాలకొల్లు లోకల్గా అనుకునేదంతా మళ్ళీ నాయుడు గారు వస్తారన్న అవగాహన ఉందండి. అదే భారీ మెజార్టీ వస్తుంది ఈసారి మరి అనుకొని వచ్చాను. ఆయనకి మరి మినిస్టర్ పదవి కూడా వస్తుందని అందరూ అంటున్నారు. మినిస్టర్ వస్తే ఇంకా నాకు బయట అలాగా లోకల్గా తెలిసిందండి. ఈసారి కనుక కంపల్సరీ వస్తే కనుక మినిస్టర్ ఇస్తారని అని లోకల్లో ఉందండి టాక్. మినిస్టర్ వస్తే కనుక పాలకొల్లు ఇంకా అభివృద్ధి చేస్తారనే ఉంది. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలు కానీ పాలకొల్లు నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుంది? పక్కా టీడీపీ నిమ్మల రామానాయుడు గారు గెలుస్తారు. ఆయన చేసే వర్క్ అలాంటిది సార్, ఆయన చేసే పని అలాంటిది, ఆయన చేసే వర్క్ అలాంటిది. ఆయన చేయడంలో అలాంటి ఎమ్మెల్యేని ఎక్కడ చూడలేదు, చూడడం కూడాను. దట్ ఈజ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. డైనమిక్ అండి, 3 హ్యాట్రిక్ కూడా కొడతారు ఆయన, పక్కాగా కొడతారు. డౌట్ లేదు. పక్క పైన దేవుడు వచ్చి దిగిన ఇక్కడ నిలబడినా రామానాయుడు గెలుతారు. ఎందుకు గెలుస్తారని కాన్ఫిడెంట్ చెప్తున్నారు? వర్క్ అలాంటిది. ఏ విధమైనటువంటి వర్క్? ఏ విధమైన వర్క్? అద్దరికి వెళ్ళి తలుపు కొడితే చాలు, కుర్రోడు తలుపు కొడితే తలుపు తీసేవాడు బాధ ఏంటో తెలుసుకునేవాడు, బాధ తీస్తాడు ఈయన. అటువంటి నాయకుడిని ఎప్పుడు చూడలేదు, లైఫ్లో చూడలేదు, చూడబోం కూడా. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు రోడ్లు కానివ్వండి, లేకపోతే శ్మశానం కానివ్వండి, ఏదో అన్నీ చెప్తున్నారు. రోడ్లు ఏంటి, డ్రైన్లు ఏంటి, ఒక ఇల్లు ఇవ్వడాలు ఏంటి, ఒక ఫెన్సర్లు ఇవ్వడాలు ఏంటి. ఆఖరికి మా పాలకొల్లులో బర్రెల గ్రౌండ్ ఉంది, ఇది ఎడ్ల బజార్లో. అది పైన శివాలయం, శివుడి దగ్గర ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ మా పాలకొల్లు బర్రెల గ్రౌండ్, ఎడ్ల బజార్లో బర్రెల గ్రౌండ్ అదర్స్దే శివాలయంలో చేశారు ఆయన. ఇంకా ఆయనకి దాన్ని తయారు చేయకముందు 3 రోజులు అందులో పడుకున్నాడు ఆయన, రామానాయుడు గారు. శ్మశానంలో పడుకున్నాడు ఆయన. అలాంటి వర్కర్ ఎవరు దొరుకుతారండి? అంత నీతి నిజాయితీగా ఉండేవాడు ఎవడున్నాడండి ఈ రోజుల్లోనూ? ఎవ్వరూ లేరు. మళ్ళీ రామానాయుడు అంటే సార్ మెజార్టీ అయితే నేను చెప్పలేను కానీ ఫుల్ రామానాయుడు లేదు సార్. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. పాలకొల్లు చుట్టుపక్కల పాలకొల్లు నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుంది? నిమ్మలగారే. తెలుగుదేశం. నిమ్మలగారే పోటీ ఉండదు. అతను ప్రతి విషయంలో 10 పనిలోనే ముందు ఉంటారు, ఏదని సరే. అది వాస్తవం, జనాల్లో గుర్తుండిపోయారు. అతను ఆయన రాకముందు వచ్చిన తర్వాత పాలకొల్లు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు గమనించారంటే ఏం చెప్తారు? కనబడుతున్నాయి, రోడ్లు కనబడుతున్నాయి. శ్మశానం ఉండేది మాకు, అసలు వెళ్తాను దారి ఉండేది కాదు. అటువంటి శ్మశానం నెంబర్ 1 చేశారు. ఎట్ల బజార్ అని చెరువు ఒకటి ఉంది, అది మురుగు చెరువులా ఉండేది, దాన్ని ఇప్పుడు అద్భుతంగా పార్కింగ్ చేశారు. ఆయన ఉన్నాయి 4 సంవత్సరాల్లోనే. ఇంకంతకన్నా ఏం చెప్పాలి? చాలా ఉన్నాయి చెప్పుకోవాలి. గతంలో ఏ నాయకుడు కూడా ఇంత డెవలప్ చేయలేదా పాలకొల్లు? అది చేయలేదు, ఎవరు చేయలేదు. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మెజార్టీ మాకు చెప్పలేం, పక్కా వెళ్తాం. అదే పోటీ అనేది ఏ విధంగా చూస్తారు రాజకీయ పరంగా పాలకొల్లు? పోటీ అనేది మాత్రం రాజకీయంగా చూడాలంటే వ్యక్తిగతంతో పోద్దండి. ఒక అతను పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు నిమ్మలాగా ఇండిపెండెంట్గా గెలిచినదే వచ్చేస్తాడు అతను. ప్రజల్లో అంత అభిమానం ఉంది. అది పార్టీ కాదు. అది నమస్తే భయ్య. నెక్స్ట్ ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి పాలకొల్లులో ఏ పార్టీ గెలుస్తుంది? పాలకొల్లు అంటే ఇంకా నిమ్మరామాయణం బెస్ట్ అనిపిస్తుంది. ఆయన అవన్నీ చేస్తున్నాను, చాలా చేసేది మరి. ప్రస్తుతానికి ఏమైనా దేనికైనా ఆయన ముందు ఉంటున్నారు, అన్నీ బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. చెప్పాలంటే నిమ్మరామాయణ నెంబర్ 1 చెప్పాలంటే ఇప్పుడు మెయిన్ చాలా బాగా అన్నీ చాలా చక్కగా అన్నీ చేస్తున్నాడు.
జగన్ అంటే మనం చెప్పలేమండి, అంతలా జగన్ కూడా చేయలేదు. నిమ్మలం అంటే చాలా బాగా చూస్తాం. అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు పాలకొల్లులో గమనించారు గత 10 సంవత్సరాలుగా? అంటే పాలకొల్లు అంతకుముందు ఎలా ఉండేది, ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఆయన వచ్చాక బాగుందండి. నిమ్మన సన్నమాదిరి వచ్చాక బాగుంది. జగన్ అన్న వచ్చాకైతే పెద్ద ఏం బాగాలేదండి. ఎలా ఉన్నాయి ప్రస్తుతం పరిపాలన? రేట్లు కానీ కరెంట్ బిల్లు రేట్లు చాలా పెరుగున్నాయండి. ఇది కరెంట్ బిల్లు ఏంటి, గ్యాస్ బిల్లు ఏంటండి, చాలా పెంచండి రేట్లు అండి. చాలా తప్పండి. ఆయన వస్తే మట్టికి మళ్ళీ ఇంకా చెప్పలేమండి. ఇంకా రేట్లు పెరిగితే కానీ ఇంకా తగ్గి ఏమి లేవండి. ఇంకా పెంచి ఇంకా చాలా దారుణంగా చేస్తాడు జగన్ అయితే. ఇంకా రాష్ట్రాన్ని కూడా అమ్మేసేలాగా ఉంటుందండి. పాలకొల్లులో పోటీ ఎలా ఉంటుంది అంటారు రాజకీయ పరంగా, వైసీపీకి టీడీపీకి? ఇక్కడండి ఇక్కడైతే మనకు అంత తెలియదండి. మామూలుగా అయితే తెలుసండి. కొన్ని ఎవరు గెలుస్తారా అది చెప్పగలుగుతారా ఇక్కడ ఈసారి? ఓట్లు బట్టి తెలుస్తాయండి. మరి ఓట్లు ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? మేమైతే ఇంకా సందర్భానికి వస్తే బాగుంటుంది. ఇక్కడ పాలకొల్లు రామారెడ్డి గారు. రామారెడ్డి గారు ఆయన వస్తే ఇంకా జగన్ అంటే ఆయన వస్తే ఏమి ఉండవండి. మరి ప్రస్తుతానికి చంద్రబాబు అయితే వచ్చి అన్ని చేస్తామని అనిపిస్తుంది.